వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మా అక్క వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్, నా బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. సడన్ గా వచ్చేసి షాక్ ఇచ్చారు. ఇక వచ్చే వెంబటనే ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళొచ్చామన్నమాట. మా ఆయన కూడా వచ్చేసాడు. ఇప్పుడు మేము కేక్ అయితే తీసుకొని రెస్టారెంట్కి వెళ్తున్నాం. కేక్ అక్కడ కట్ చేసి ఫుడ్ తినేసి వస్తాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉన్నారు. సో ఫస్ట్ కేక్ తీసుకొని మా ఆయన అండ్ మా అక్క వాళ్ళ కొడుకు అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి మళ్ళీ మా ఇద్దరిని ఎక్కించుకొని అయితే రెస్టారెంట్కి తీసుకొని వచ్చేసాడు అనమాట. సో ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. మహేష్ గార్డెన్స్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చాము. అదిగోండి మా వాడు కేక్తో సహా రెడీగా ఉన్నాడు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. అదిగోండి మా ఆయన అయితే బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాడు అనమాట. మేము బయటే ఉన్నాము. Guys, we reached the restaurant. ఎక్కడ ఉన్నావు? ఎవరితో ఉన్నావు? మా ఇంట్లో రెస్టారెంట్ లో ఉన్నా. ఇలా తిప్పుతూ వచ్చాము. పార్టీ మేమిద్దామని వచ్చాము ఫ్రెండ్స్, కానీ బాగా వేసుకున్నారండి పార్టీ. ఇది కానీ మీరు బిగ్ షాక్, సర్ప్రైజ్ ఇలాంటివన్నీ ఇచ్చారు కదా. కొరియర్ లో వచ్చాము ఫ్రెండ్స్ మేమిద్దరం. మా అక్క వాళ్ళు రావడానికి వెనక ఒక చిన్న హిస్టరీ అయితే ఉందన్నమాట. మా వాడు ఫోన్ చేసి, పిన్ని మా డాడీ పార్సిల్ పంపిస్తున్నాడు, నీకు తీసుకో 6 కల్లా వస్తుందంట అని చెప్పాడు. సరే అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. 6 అప్పుడు కాల్ చేసి, పిన్ని పార్సిల్ లేట్ అయిందంట, ఒక పావు గంటలో వచ్చేస్తారంట అని అన్నాడు. సరే అన్నాను. మళ్ళీ కాసేపు అంటే 6:15 ఆ టైం అప్పుడు ఫోన్ చేసి, పిన్ని బయటికి వెళ్ళు పార్సిల్ వచ్చిందంట అనగానే నేను బయటికి వచ్చాను. పార్సిల్ ఉడితే ఏం కనపడలేదు, కానీ సడన్గా వీడు కనిపించాడు అనమాట. ఇదేంట్రా పార్సిల్ అన్నారు, మీరు వచ్చారు అన్నాను. అందుకనే మా అక్క వాళ్ళు అంటున్నారు మేము పార్సిల్లో వచ్చాము అని చెప్పేసి. అలా సర్ప్రైజ్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటి వరకు మేము ఆర్డర్ అయితే వెజ్ సూప్ ఒకటి, లెమన్ అండ్ కొరియండర్ సూప్ ఒకటి చెప్పాము. నెక్స్ట్ ఇంకా క్రిస్పీ కార్న్, మష్రూమ్ చిల్లీ, అదేనా చెప్పిందాడు, మష్రూమ్ చిల్లీ మష్రూమ్ మంచూరియా అనమాట అది. అండ్ నెక్స్ట్ పన్నీర్ బిర్యానీ విత్ వాటర్ బాటిల్. ఆర్డర్ చెప్పిన వితిన్ మినిట్స్లోనే ఆర్డర్ అయితే వచ్చేసింది. సూప్ అయితే తాగుతున్నాం మేమిద్దరము. మా వాడు ఏంటి కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా, మా ఆయన మా వాడు కలిసి వెళ్ళి క్యాండిల్ మ్యాచ్ బాక్స్ తేవడానికి అయితే వెళ్ళారనమాట. 2 మర్చిపోయి వచ్చాము. సో వాళ్ళు కూడా వెళ్ళేసి వచ్చి స్టార్ట్ చేసేసారు. మా అక్క వాళ్ళు రాకుండా ఉంటే అసలు ఈ బర్త్డే సెలబ్రేషన్సే చేసుకోవాలి అనిపించలేదు నాకు. అంటే మార్నింగ్ కూడా మమ్మీ ఫోన్ చేసి విష్ చేయగానే నాకైతే ఏడుపు వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే ఒకవేళ అప్పుడు కూడా తాగలేకపోతే ఇంటికి పట్టుకెళ్ళిపోయింది. పార్సల్ తీసుకెళ్తాను. మీరు పెట్టలేదు ఫీల్ అవుతున్నారు కదా, ఇవన్నీ పెడతారండి. రండి ఇక్కడ దాకా రండి. స్పీకర్ మొత్తం ఏ మాటకి ఆ మాట. ఇది బాగుంది. Fantastic, mind blowing. I don't believe it. మాకు సర్వ్ చేసి అన్ని లేవు కానీ చిల్లీ మష్రూమ్ కూడా వచ్చేసింది. మామూలు ప్లేట్లు గిన్నెలు మాత్రం ఖాళీ అవ్వాలి. సూపులు, క్రిస్పీ కార్న్లు అన్ని తెచ్చినవన్నీ అట్టగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఏం మాట్లాడలేదు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎందుకంటే సర్ప్రైజ్ ఇచ్చేసరికి ఆ సంతోషంలో తినలేకపోతున్నాను నేను. పెద్ద సర్ప్రైజ్ అసలు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత జరుగుతుంది అన్న బర్త్డే. సింపుల్ గా అయిపోద్దేమో ఈసారి అనుకున్నా. మనం అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. పొద్దున్న చాలా ఎమోషనల్ అయ్యాయి. అందుకే సాయంత్రం సంతోషం. 2 రోజుల క్రితం అంటే ఏప్రిల్ 1 రోజు మిషనర్ దగ్గర బట్టలు ఇచ్చాను, కానీ ఆది బ్లౌజ్ కదా
అక్క ఆది బ్లౌజ్ తేలేదు అన్నాడు. నేను తెచ్చిస్తాలే అన్నా, పాపం అబ్బాయి ఏప్రిల్ ఫుల్ అనుకున్నాడు, అందుకని తెచ్చిస్తాలే అన్నా, మర్చిపోయా. ఎందుకంటే ఈసారి బర్త్డేకి ఎవ్వరు రారు, మా ఆయన కూడా ఉండడు, ఏం సెలబ్రేట్ చేసుకోలేము అనే బాధలో ఉండి మర్చిపోయా. తర్వాత పుట్టినరోజు రోజు ఉదయం, అంటే ఈరోజు ఉదయం, అంటే నిన్న ఉదయం గుర్తొచ్చింది, ఇదేంటి ఆది బ్లౌజ్ ఇవ్వలేదు, వాడు ఎట్ట కొడతాడు అని చెప్పేసి గుర్తొచ్చి ఆది బ్లౌజ్ తీసుకొని వాడి దగ్గరికి వెళ్ళి చెడ్డబిడ తిట్టొచ్చాను. అక్క నువ్వు ఏదంటే అక్క ఆ జాకెట్ ఎంత టైప్ పెట్టమంటావు, హ్యాండ్స్ ఎంత పొడవు పెట్టమంటావు, పైపింగ్ ఏమంటావా వద్దా అని చెప్పి ఇన్నిటికి ఫోన్ చేస్తావు, ఆది బ్లౌజ్ ఇవ్వలేదు ఏందక్క అని చెప్పి మాత్రం ఫోన్ చేయలేదు అని చెప్పి చెడ్డబిడ తిట్టి కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయవేంది అని చెప్పి ఈ వార్నింగ్ కూడా ఇచ్చా, ఈసారి నీ దగ్గర ఇంకా బ్లౌజ్ కూడా ఇవ్వను అని చెప్పేసి వచ్చా. వాడేం మాట్లాడలా, వాడేం మాట్లాడలా, బెత్తర పోయి ఫోన్ చూసుకొని అవునక్క అన్నాడు. ఇదిగో ఇదే లాస్ట్, ఇంకోసారి నీ దగ్గర ఇవ్వకుండా చేసుకుంటున్నావు, నా ఫ్రెండ్స్ కూడా నీ దగ్గరికి వస్తున్నారు, నన్ను నమ్మి వాళ్ళని కూడా రానికుండా చేస్తాను ఇష్టం అని చెప్పేసరికి ఇంక అప్పటికప్పుడు తీసుకొని మొత్తం అప్పటికప్పుడు నైట్ 11 దాకా కూర్చొని కుట్టి అప్పుడు ఇంటికి పోయాడు. అట్లా ఉంటుంది మనతో. పన్నీర్ బిర్యానీ కష్టపడతాం. పార్టీ అల్లాడింది పుష్ప, మామూలు అందరూ అయిపోయింది, నాది అవ్వలేదు. చూడండి అందరి ప్లేట్లు ఖాళీ ఖాళీ ఖాళీ. 1 hour టైం తీసుకున్నాం. ఆడ చూడండి, ఆడ 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 చూడండి అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి అన్ని ఇక్కడ? మంచూరియా, ఆ క్యాప్సికమ్ అవన్నీ వదిలిపెట్టిండు. అయితే నెక్స్ట్ ఇటు సూప్ వదిలిపెట్టిండు, ఇటు పన్నీర్ బిర్యానీ వదిలిపెట్టిండు, టోటల్ గా వాడే వదిలిపెట్టిండు. నెక్స్ట్ బిల్లు కూడా ఆవిడకి ఎంత టెంపర్ అంటే పుట్టినరోజుకి అని చెప్పి 2 రోజుల ముందు డ్రెస్ ఇచ్చింది, అది ఒకటి మర్చిపోయింది. ఇక ఇవాళ పుట్టినరోజు పొక్కుని గుర్తిస్తే జనం ఏం చేస్తారు, ఎవరైనా ఆదర ఎవరు 10 కింటాలు ఇస్తారు. అట్ట కాదు మా ఆవిడకి ఫోన్ చేసి నేను మర్చిపోతే నువ్వు గుర్తు చేసే పని లేదని చెప్పి ఆయన చెప్పి ఎవరిని చెబుతారా? వెరీ స్పెషల్ పర్సన్ టు దట్ టైలర్, దట్ టైలర్, ఓన్లీ దట్ టైలర్. అర్థమైందా? ఎక్కడన్నా చూసారు అమ్మాయి మీరు? ఇక్కడ చూసాక ఎక్కడ చూడకపోయినా అందరిలో మనం ఉండదు, అందరితో మనం ఉండాలి. మన చుట్టూ అందరు అయిపోయిందండి, కేక్ వస్తాం ఇంకా. అందరి పిల్ల మా ఆయన ఒక్కడే ఉంటే ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే మా ఆయనకి ఎంజాయ్ అంటే తెలియదు, అందుకే ఎంజాయ్ చేసుకుంటాం. చేసుకున్నా తెలియదు. ఇంకా కేక్ కోసే టైం అయితే వచ్చేసింది అనమాట. యూట్యూబర్ మనీషాని అయితే రాయించాము. ఇంకా అక్కడ మాకు సర్వ్ చేసిన బ్యారర్ ఉంటే సో తన చేత వీడియో అయితే తీపిస్తున్నాం అనమాట. క్యాండిల్ వెలిగించానండి. అసలు రియల్గా కొన్ని నా బర్త్డేకి చాలా షాకింగ్గా, చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట. క్యాండిల్ అసలు వెలుగుతూనే ఉంది, చిచ్చుపుట్టి వెలిగినట్టుగా. చాలా హైట్ వచ్చింది, ఒక 5 minutes పాటు వెలుగుతూనే ఉందన్నమాట. మొత్తం ఆరిపోయేసరికి చాలా టైం అయితే పట్టింది. తర్వాత క్యాండిల్ అయితే తీసేసి ఇంక కేక్ కట్ చేసేసాను అనమాట. కేక్ కట్ చేసేటప్పుడు కూడా మా వాళ్ళని అంటున్నాను అనమాట, సాంగ్ పాడండి అని. నేనే అడుక్కోవాల్సి వస్తుంది నా బర్త్డేకి అంటున్నాను. ఇప్పుడు దాకా పాడాం కానీ వాళ్ళు అంటున్నారు మళ్ళీ పాడాల్సిందే అని చెప్పేసి ఇక నేనైతే సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కేక్ అయితే కట్ చేశాను అనమాట. ఫ్లవర్స్ అవి కట్ చేయకుండా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశాను. మా వాడు అంటున్నాడు ఎక్కువైపోయిద్దేమో అని. నాకు కేక్ అంతగా ఇష్టం ఉండదు అండ్ క్రీమ్ అసలు ఇష్టం ఉండదు అనమాట. అందుకని నేను బన్ పెట్టమని చెప్తాను ఎవరినైనా, అంటే ఐ మీన్ బ్రెడ్ వరకు పెట్టండి, క్రీమ్ వద్దు అని చెప్తాను. అందరికీ నేను అలాగే పెట్టాను అనమాట.
క్రీమ్ వరకు పెట్టి ఆ లోపల బ్రెడ్ వరకు నేను పెట్టించుకున్నాను అనమాట. అలా ఫస్ట్ మా ఆయనకి పెట్టాను, మా అక్కకి కూడా పెట్టాను. తర్వాత మా వాడు అంటున్నాడు నేనైతే కన్ఫామ్గా క్రీమే పెడతాను అంటున్నాడు. నేను కావాలని క్రీమ్ వాడివైపు పెట్టి బ్రెడ్ వాడివైపు పెట్టి క్రీమ్ నా వైపు పెట్టుకున్నా. ఎందుకంటే క్రీమ్ వాడికి వెళ్తుంది, బ్రెడ్ నాకు వస్తుంది కదా అని. ఇంకా అలా అయితే బ్రెడ్ చేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి అయితే ఇంటికి వెళ్తున్నాము. కరెంట్ పని అయిపోయింది. ఇంకా ఇంట్లో ఉంది దావచ్చు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక కలుసుకుందాం. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాం. మా వాడు మా ఆయన బండి మీద వెళ్ళిపోయాడు, మేము నడుస్తా ఉన్నాం. మళ్ళీ మా ఆయన ఎదురొస్తాడు అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మళ్ళీ కేక్ కట్ చేస్తాం, షార్ట్ పేర్చుకుంటాం. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. వచ్చి ఒక స్టూల్ మీద క్లాత్ వేసేసి కేక్ అయితే డైరెక్ట్గా పెట్టేసాము. ఇంటి దగ్గర డెకరేషన్స్ అలాంటివి అయితే ఏమీ పెట్టుకోలేదన్నమాట. ఇంకా కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేసింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మా వాడైతే రెడీగా ఉన్నాడు అనమాట. షార్ట్ ఎప్పుడెప్పుడు వెలుద్దాం అని. అప్పుడే పేల్చ మాకు ఉండని చెప్పి దాని మీద ఒక అట్టపెట్టి అయితే అడ్డం పెట్టి అప్పుడు పేలుద్దాం అనుకున్నాడు. కానీ అది పేలలేదు. ఈలోపు మా అక్క అయితే ఫాగ్ కొట్టేసింది అనమాట. మొత్తం ఫాగ్తో అయితే ఫుల్గా తడిపేసేసింది. అది మాత్రం రాలేదు. అసలు ఇది పిండి రెడీ అవటం అంటే చూడండి డెకరేషన్ గా రెడీ చేసావు. విన్నారుగా, డెకరేషన్గా రెడీ చేశారంట నన్ను. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎవ్రీ టైమ్ నైట్ బర్త్డే అనగానే నేను శారీ కట్టుకుంటాను, కానీ ఈసారి కలర్ఫుల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఏం చేసుకోవట్లేదు కదా అని చెప్పి మార్నింగ్ టైంలోనే శారీ అయితే వేర్ చేశాను. ఆ శారీకి సంబంధించిన పిక్స్, ఈ డ్రెస్కి సంబంధించిన పిక్స్, ఇంకా ఇప్పుడు సెలబ్రేషన్స్లో జరిగిన పిక్స్ ఇవన్నీ కూడా కమ్యూనిటీలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. కన్ఫామ్గా చూసి లైక్ చేయండి ప్లీజ్. మన కమ్యూనిటీలో పోస్ట్స్ అన్నిటిని కూడా లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫాలో అయ్యి అక్కడ కూడా నా రీల్స్ని అండ్ నా పోస్ట్స్ని అన్నిటిని లైక్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా బర్త్డే జరిగింది కాబట్టి ఇక డ్రెస్ అయితే వేసుకున్నాము. నేను వేసుకున్న డ్రెస్ అండ్ మా అక్క వేసుకున్న డ్రెస్ కూడా కాంబో అనమాట. అది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. సో దేంట్లో ఆర్డర్ చేసుకున్నాను అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా నచ్చినట్టయితే వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి అనమాట, కంఫర్టబుల్గా ఉంది. క్లాత్ కూడా లోపల లైనింగ్ కూడా అయితే వచ్చిందనమాట. అది కాంబో డ్రెస్ అనమాట. 650 అలా అయితే పడింది. చాలా బాగా నచ్చింది అండ్ కలర్ఫుల్గా కూడా అనిపించింది నా డ్రెస్ అయితే. నాకు ప్యాంట్ ఆపోజిట్ కలర్ గ్రీన్ వచ్చింది అండ్ చున్నీ కూడా వర్క్తో గ్రీన్ వచ్చింది. చాలా బాగుందన్నమాట. ఇంకా అలా సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత మా ఆయన అయితే వచ్చేసాడు. ఇంకా కేక్ కట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. రెస్టారెంట్ లో పాట పాడుకునే అదృష్టం కూడా లేదు. కొంచెం కొద్దిగా అది కదా సెలబ్రేషన్ అంటే. నేను ఒక్కదాన్ని మా బ్యాలెన్స్ నువ్వు కూడా ఎగురు సరిపోద్ది. అబ్బా డీసెంటా. అట్టగా నువ్వు వేయాల్సింది. ఆగు నేను మా ఇట్రా నువ్వు వీడియో దిద్దురా. అవును ఫోటోలు దిగాలంటే ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదులేమా, కేక్ అలా పోయి నేను చూపిస్తాను. సరే పో. పోనీ అని వదిలేసా. ఇట్ట తీసుకోవాలా?
కేక్ తింటాను కాదు పోయడానికి. ముక్కు మీద మిగిలిపోయింది. మొత్తం ఇప్పటికే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అయిపోయింది మా వీడియో ఆన్ ఉందా ఓకే గాయ్స్ ఇప్పుడు చూడండి హ్యాపీ బర్త్డే ఫోటో తీస్తాం. మా వాడు అటైతే వెళ్ళాడు కదా పాపం ఇటు వచ్చేసరికి జారిందనమాట. స్ప్రే చేసింది, కేక్ కింద పడుంది, ఇంకా మెరుపులు వాటి వల్ల అయితే జారిందనమాట. పాప కొంచెం ఉంటే పడేవాడు, ఇంకా అలా మిస్ అయిపోయిందనమాట. నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్కి కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదిగో ఇప్పుడు నువ్వు బాబుని ఎత్తుకో ఎత్తుకో ఒకసారి ట్రై చేయి. ట్రై చేయి జస్ట్ అట్లా ట్రై చేయి. ఎత్తుకో అమ్మా ఏంది ఒరే గబక్కలు గాలి ఇద్దరు పడతారు. సో ఇంకా అలా కొన్ని ఫొటోస్ మా ఆయనతో దిగిన తర్వాత నేను కూడా ఇంకా సింగిల్ ఫొటోస్ అయితే దిగుతున్నాను అనమాట. మా వాడు అంటున్నాడు ఇంకెంతసేపు అలా నుంచుంటావమ్మా వేరే పోజ్ ఇవ్వు అని చెప్పి అంటున్నాడు. ఇంకా అలా పోజ్ ఇస్తేనేమో ఇదిగో ఆ పోజ్ బాగాలేదు కానీ వేరే పోజ్ ఇవ్వు అంటున్నాడు. సరేలే అని చెప్పి మళ్ళీ వేరే పోజ్ ఇస్తే ఇదిగో ఈ పోజులు తప్పితే నీకు ఇంకేం రావా అంటున్నాడు. ఇంకా అలా కామెడీగా కొన్ని ఫొటోస్ అయితే దిగేశాను అనమాట. బర్త్డే వీడియో లేట్గా రావడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటివి అనేది కూడా నెక్స్ట్ మన కొత్త ఛానల్లో వీడియో పెట్టేటప్పుడు చెప్తాను. చాలా అయితే జరిగినాయి అన్నమాట. అవన్నీ షేర్ చేసుకుంటాను మీతోటి. ఇలా బర్త్డే సెలబ్రేషన్ అయితే హ్యాపీగా అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజింగ్గా చేసుకున్నాను. దించమ్మా ఇప్పుడు కుర్చీతో సహా లేపాలేంటి? అదే సీరియల్ ఉంటుంది ఎట్లా ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇలా ఈసారి నా బర్త్డే ఎటువంటి డెకరేషన్ లేకుండా చాలా హ్యాపీగా చాలా సర్ప్రైజింగ్గా చేసుకున్నాను. ఇంట్లో అండ్ రెస్టారెంట్లో కూడా చేసుకున్నాను అనమాట. రెస్టారెంట్లో ఇంత గ్రాండ్గా చేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి చేసుకోలేదు. ఇంట్లో అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని అందరం ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. ఆ రోజు పడుకునేసరికి కూడా నైట్ 1 o'clock అయింది. ఎందుకంటే అంతా క్లీనింగ్ చేసుకొని నేను మళ్ళీ స్నానం చేసి పడుకున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ కోసం గంట సింబల్ని అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.